మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బ్రెస్ట్ గురించి మనము తెలుసుకోవాల్సిన విషయాలు అంటే ఎలా మానిటర్ చేసుకోవాలా, బ్రెస్ట్ కార్సినోమా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ప్రికాషన్స్ గురించి అడుగుతారు. అంటే దీంట్లో అసలే బ్రెస్ట్ క్యాన్సర్ లేనప్పుడు అంటే బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేనప్పుడు రెగ్యులర్ గా ఆల్ ఉమెన్ ఆఫ్టర్ పీరియడ్స్ వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది బ్రెస్ట్ స్నానం చేసేటప్పుడు పాల్పేషన్ చేసుకోవాలన్నమాట. ఏమన్నా బ్రెస్ట్ లో లంప్స్ గడ్డలు అలాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి పాల్పేషన్ చేసి. బట్ దాంతో పాటు అప్పుడప్పుడు గైనకాలజిస్ట్ తోటి గానీ సర్జన్ తోటి గానీ డాక్టర్ తోటి మీ ఫ్యామిలీ డాక్టర్ తోటి ఒకసారి బ్రెస్ట్ పాల్పేషన్ చేయించుకోవాలి. అందరూ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ లో చాలా ఇంపార్టెంట్. ఎవరికి పేరెంట్స్ అంటే మదర్ సైడ్ అంటే మదర్ గానీ గ్రాండ్ మదర్ గానీ సిస్టర్స్ గానీ ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్రెడీ ఉండుంటే వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years మ్యామోగ్రఫీ లేదంటే సోనోమామో అంటే అల్ట్రాసోనిక్ ఆఫ్ ది బోత్ బ్రెస్ట్ చేస్తారు. ఆ సోనోగ్రఫీ అలాంటివి చేయించుకోవాలి. బ్రెస్ట్ లో ఏమన్నా లంప్స్ లాగా ఉంటే అంటే బయాప్సీ అనమాట అంటే FNAC అనేటివి చేస్తారు. దాంతో పాటు ఈ రోజుల్లో కొన్ని యాంటీజెన్స్ అంటే DNA మార్కర్స్ కూడా చేస్తున్నారు. లైక్ జినోమిక్స్ అంటారు దాన్ని. అంటే బ్రాకా టెస్ట్ అంటే బ్రాకా అనే జీన్ గనక పర్టికులర్ ఆ పేషెంట్ లో ఉంటే గనక వాళ్ళకు బ్రెస్ట్ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు స్క్రీనింగ్ కి రెగ్యులర్ గా వెళ్తుండాలన్నమాట. ఇది ఒకటి. మామూలుగా చిన్న చిన్న గడ్డలు ఉన్నప్పుడు అంటే అవి ఆపరేషన్ చేయించుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా రెగ్యులర్ గా చెకప్స్ కు వెళ్ళాలి. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రివెన్షన్ అనేది వాళ్ళు కీమోథెరపీ రేడియోథెరపీ ఇస్తారు కనుక ఈ రెగ్యులర్ చెకప్స్ అనేవి కంపల్సరీ చేయించుకోవాలి. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లో మామూలుగా పాల్పేషన్ తో పాటు స్కానింగ్ ఉంటుంది, ఈవెన్ మ్యామోగ్రామ్ ఉంటుంది, ఈవెన్ MRI ఆఫ్ ది బ్రెస్ట్ ఉంటుంది. అది చాలా హైలీ డౌట్ఫుల్ పేషెంట్స్ కు అది చేస్తే కరెక్ట్ గా తెలిసే అవకాశం ఉంటుందన్నమాట.